ఏ మన పార్టీ లేకుండా పోవాలా? మనకు అంత స్తోమత లేదా? అంతమంది వెనకలేరా? మేమున్నాం. మానవత్వం అనేది మీకే కాదు అందరికీ ఉన్న రోజున మీరు చూపించుకోవాలి. ఇలాంటి రాజకీయాల్లో మన పవర్ ఏంటో మనం ఏంటో నిలబెట్టుకోకపోతే శాశ్వతంగా దూరం చేస్తారు. అలాంటి పరిస్థితి ప్రజారాజ్యానికి ఈ టెక్కలలో రాకూడదు అని వాళ్ళందరూ నిలదీసినప్పుడు ఇది నేను ఒక్కడిని తీసుకునే నిర్ణయం కాదు. పెద్దలంతా ఉన్నారని పెద్దలందరి సమక్షంలో మన పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో పెట్టినప్పుడు ప్రతి ఒక్కడు కూడాను రాజకీయంగా ఉద్దండులు రాజకీయ అనుభవం గల వాళ్ళందరూ అన్న మాట ఖచ్చితంగా నిలబెట్టి తీరాలి. లేకపోతే రాజకీయంగా మన యొక్క అస్తిత్వం ఇక దూరం చేసే అవకాశం చేస్తుంది. శాశ్వత టెక్కల్లో ప్రజారాజ్యం లేకుండా చేస్తారు. అలాంటి పరిస్థితి రాకూడదు. టెక్కలి ప్రజలకి నాకు అనుబంధం, టెక్కలి ప్రజలకి ప్రజారాజ్యానికి ఉన్న అనుబంధం తెగిపోకూడదు. ఉండే కొద్ది బలపడాలి. దానికి నేను దోహదపడతాను. అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ కోరిన మరుక్షణం ఎస్ అదే రకంగా ఈ రోజున మీ ముందుకు రావడం జరిగింది. మీ ఆశీస్సుల కోసం నిలబడటం జరిగింది. అందుకనే అంటున్నారు నిజంగా ఈ రోజు నామినేషన్ వేయడానికి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ తరలి వచ్చారు. దాంతో పవన్ కళ్యాణ్ నేను పంపించాల్సిన పవన్ కళ్యాణ్ ఎంత గట్టిగా ప్రయత్నించినా సరే రావాలని ఆశాభావం వ్యక్తం చేసి రావాలనుకున్న హాంకాంగ్ లో షూటింగ్ నిమిత్తం అక్కడ ఉండిపోయాడు కాబట్టి అక్కడ వెళ్లాల్సిన పరిస్థితిలో ఉంది. గట్టిగా ప్రయత్నించి ఆగిపోదాం అనుకున్న కుదరని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నాకు ఇది ఆ భగవంతుడు ఈ రకంగా అవకాశం ఇచ్చాడు. అది నేను ఎలా తీసుకున్నానంటే ఆ ఎన్నికల్లో నువ్వు ఇక్కడి నుంచే ఆరంభం చేశావు. ఈ ఉప ఎన్నికల్లో కూడా మళ్లీ ఇక్కడి నుంచే ప్రారంభించాలి. ఆ రకంగా ప్రజారాజ్యానికి రాబోయే రోజులు శుభ సూచకమని అంటూ నువ్వే వచ్చి ఆ సూర్య భగవానుడు ఉన్నటువంటి ఈ యొక్క జిల్లాలో నువ్వు మళ్లీ ఆశీస్సులు తీసుకుంటూ ఆ సూర్య భగవానుడే గుర్తుగా గల ఈ పార్టీ గుర్తు ప్రజలకి నువ్వే పరిచయం చేయాలి. ఇది మొట్టమొదటిసారిగా నీ సమక్షంలో జరగాలి అనే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చా కాబట్టి రాత్రి నేను అనుకుని ఇక్కడికి వచ్చాను. మీ ముందు మీ సమక్షంలో నిలబడి నేను మాట్లాడమని నా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 70 లక్షల మంది ఈ రోజున మాకు ఆశీస్సులు అందజేశారు. 17% అంటే అది ఆషామాషి విషయం కాదు. అయితే ఇంతమంది ఆశీస్సులు అందజేసి ఇన్ని లక్షల మంది మా వెనకాల ఉంటే ప్రజారాజ్యానికి ఏమీ లేదు. ప్రజారాజ్యం అనేది చిన్న చిత్తగా పార్టీ అని మానసిక క్షోభ పెట్టి అన్ని రకాలుగా పార్టీ నిర్వీర్యం చేసి నిర్మూలించాలని కంకణం కొట్టుకున్నట్టుగా ఈ రోజున తెలుగుదేశం అయితేనేమి తెలుగుదేశానికి మద్దతు ఉన్న కొంత వర్గము పేపర్లు అయితేనేమి మీడియా అయితేనేమి కాంగ్రెస్ ప్రభుత్వం వారైతేనేమి కాంగ్రెస్ పార్టీ వారైతేనేమి వీళ్ళందరూ కలిసి నన్ను దాన్ని నిర్మూలించాలని ప్రయత్నం చేస్తున్నారే. ఏం తప్పు చేశాం? ఏనంత ద్రోహం చేశాం? ప్రజలకు మేము ఏం తక్కువ చేశాం? ఏమండి ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు వచ్చి అధికారంలోకి వచ్చే అవకాశం లేదా? ఎవరు రాజకీయ పార్టీ వచ్చి పెట్టి ప్రజల్లోకి వచ్చి మాకు ఓటు వేయండి, మీకు సేవ చేసుకునే భాగ్యం మాకు అందజేయండి అని అడిగే అర్హత లేదా? హక్కు లేదా? మీరేమో నిర్ణయించారా? 2 పార్టీలు ఉండాలి, చిరంజీవి 3వ పార్టీ ఛాన్స్ మీరు అన్నారా? మీకు ఒక అవకాశం లేదా? ఎంతసేపటికి అవినీతి పరులు అధికార దాహంతో ఉన్నవాడు మాత్రమే ఉండాలి. ఇదేమైనా వాళ్ళ గుత్తాధిపత్యమా? ఆంధ్రప్రదేశ్ వాళ్ళ జాగీరా? వాడు మాత్రమే ఉండాలి. ఇంకెవరికి అవకాశం లేదా?